హాయ్ ఫ్రెండ్స్, ద కలెమ్స్ కిచెన్కి స్వాగతం. నేను మీ శైలజానండి. ఈరోజు పల్లెటూరు స్టైల్లో కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి. ఎలా చేస్తామో చూడండి. నేను ఎగ్స్ బాయిల్ చేసుకున్నానండి. 10 ఎగ్గులు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 5 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఎగ్గు కర్రీకి కావాల్సినవి. ఇప్పుడు నేను ముందుగా బాయిల్డ్ అయిన ఎగ్గులకి చాకుతో ఘాటు పెడుతున్నానండి. ఇలా పెట్టడం వలన ఎగ్ చాలా టేస్ట్ ఉంటుందండి పులుసులో మరిగి. నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను. 2 పావుల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైపోయింది. చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర వేసుకున్నానండి తాలింపుకి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతున్నాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయనంతా ఒకసారి బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే 4 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తాను. ఉల్లిపాయ కొంచెం మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను సగం చెంచా సాల్ట్ వేసుకున్నానండి. ఉల్లిపాయ ఇంకా త్వరగా మగ్గుతుంది. సాల్ట్ వేయడం వలన మెత్తపడుతుంది కాబట్టి అంతా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడు మరొక 2 నిమిషాలు ఉడకనిస్తానండి. ఆలోపు నేను అల్లం వెల్లుల్లి నూరుకుంటున్నానండి. ఇలా అప్పటికప్పుడు నూరి వేయడం వలన కూర చాలా టేస్ట్ ఉంటుందండి. అందుకే చిన్న అల్లం ముక్కను ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అప్పటికప్పుడు నూరి వేసుకుంటున్నానండి నేను. ఏ కూరలోనైనా కానీ అప్పటికప్పుడు ఇది నూరి వేసుకుంటే ఆ కూర చాలా టేస్ట్ ఉంటుందండి. అందుకని ఇలా వేయడం వల్ల కూర చాలా టేస్ట్ ఉంటుందని నేను అప్పటికప్పుడు నూరి వేస్తున్నాను. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దాన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటానండి పచ్చివాసన పోయే వరకు. 1 స్పూను పసుపు వేసుకున్నాను. అది కూడా బాగా కలిపేసుకున్నానండి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనిస్తాను. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులోకి నేను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు నేను చింతపండు రసం వేసుకుంటున్నానండి. ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. పులుపుకు ఎవరి ఇష్టం తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. మేము తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెమే వేసాను పులుపు. ఇప్పుడు అంతా బాగా కలిపేసుకొని ఒకసారి ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఆలోపు అది మరిగేలోపు నేను దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి. ఒక స్పూను మినపప్పు తీసుకున్నాను. ఒక స్పూను జీలకర్ర, మెంతులండి. వీటిని పండుగ వేయించుకుంటున్నాను. ఇవి పక్కన పెట్టేస్తాను. చల్లారిన తర్వాత రోట్లో వేసి నూరుతానండి. చల్లారిపోయిందండి. దీన్ని ఇప్పుడు నేను పొడి చేసుకుంటున్నాను. ఈ మినపప్పు, జీలకర్ర, మెంతులు ఈ పొడి వేయడం వలన కూర టేస్ట్ ఉంటుంది. చిక్కగా కూడా వస్తుందండి. పులుసు మరుగుతుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. నేను నూరి పెట్టుకున్న మినపప్పు, జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసుకున్నాను. దాన్ని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను అంతా కలిసేలాగా. మరొక సగం చెంచా సాల్ట్ వేసుకుంటున్నానండి. ముందు సగం వేసుకున్నాను కదా, అందుకని ఇప్పుడు సగం వేసుకున్నాను. పులుసు మరుగుతుండగానే ఇప్పుడు నేను బాయిల్ చేసిన ఎగ్లను ఇందులో వేసుకుంటున్నాను.
ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకుంటానండి. ఒక 10 నిమిషాలు పులుసులో మరిగితే గనుక కర్రీ రెడీ అయిపోతుందండి. వేడివేడిగా ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి. పల్లెటూరు స్టైల్‌లో ఎగ్ పులుసు ఎలా చేసుకుంటారో అలా చేశానండి. చూడండి ఎలా అయిందో కర్రీ. చూస్తేనే నోరు ఊరిపోయేలా ఉంది కదండీ! ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా రెసిపీని మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.